ఫ్లైనాస్ 325 ఈ విమానం ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ 325 ఈ విమానం సౌదీ నుంచి వస్తుంది. సో రీసెంట్ డేస్లో ఇప్పుడు చాలా అందరినీ భయానికి గురి చేస్తున్న అంశం ఏంటంటే పాకిస్తాన్ సౌదీ రెండు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. అమీ తుమి ఇద్దరం కలిసికట్టుగా వెళ్దాం, నేను నాపై ఎవరైనా గొడవకు వస్తే నువ్వు నాతో పాటుగా వచ్చి గొడవ పడాలి, సో నేను కూడా నీతో పాటు ఆ రకంగానే సహాయంగా ఉంటానని చెప్పి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, సైనిక ఒప్పందాన్ని. ఆ తర్వాత పాకిస్తాన్ సౌదీ అమీతుమీగా వెళ్తూ ఉన్నాయి, దగ్గరగా వెళ్తూ ఉన్నాయి. సో మనం దోస్తు మేరా దోస్త్ అన్నట్టుగా కలిసికట్టుగా వెళ్తూ ఉన్నాయి. సో బంగ్లాదేశ్ కూడా సౌదీ సపోర్ట్ కోరిన విషయం తెలిసిందే. యూనస్ తన దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చాలంటే కుట్రలో భాగంగా పలు దేశాధినేతలతో భేటీ అవ్వడం, ఆ దేశాల ప్రతినిధులతో భేటీ అవ్వడం చూసాం. సో బంగ్లాదేశ్లో మనపై వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తున్నారు, మనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు, ఏకంగా అక్కడ హిందువుల పైన దాడులు చేసి వికృత చేష్టలతో వారిని హతమారుస్తున్నారు కూడా. సో అటువంటి సినారియోస్ వేరే దేశాల్లో భారత్కి వ్యతిరేకంగా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది సౌదీ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 5 RDX బాంబులు పెట్టామని చెప్పి ఒక మెయిల్ రావడంతో అంతా అలర్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ఫ్లైట్ ఇప్పటికే ల్యాండ్ అయింది, అక్కడ ప్యాసింజర్స్ మొత్తాన్ని కూడా సేఫ్గా ఆ ఫ్లైట్లో నుంచి బయటికి దించేశారు. మరి అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో గతంలో కూడా ఇదే మాదిరిగా చాలా మెయిల్స్ వచ్చాయి. సో అప్పుడు కూడా ఇటువంటి విధంగానే సేమ్ హైటెన్షన్ కొనసాగింది, హైలైట్ కొనసాగింది. చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మెయిల్లో ఎటువంటి వాస్తవం లేదని నిర్ధారించుకున్నారు.